స్టూడెంట్స్, ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం నేను మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో ఫస్ట్ లెసన్ మీకు చెప్పేశా. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీఆర్జేసీ కూడా పనికొస్తాయి. కాబట్టి మీకు నాలెడ్జ్ ఓరియంటెడ్ కాబట్టి జాగ్రత్తగా అందరు స్టూడెంట్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అంటే ఈ లెసన్లో ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. అలా చూడబోయే ముందుగా మీరు సినాప్సిస్ జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చేటప్పుడు ఆ ఇంటర్ఫేస్ ఇది కదా ఇంటర్ఫేస్ అక్కడ బెండ్ అవుతుంది. అలా బెండ్ అవ్వటమే రిఫ్రాక్షన్. ఇక్కడ ఏంటి లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వస్తున్నది. అలాంటప్పుడు నార్మల్కి దగ్గరగా వంగింది చూసారా మీరు. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సే ఎక్కువ ఉంటుంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కంటే. ఓకేనా. సో ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈ కేసులో. అంటే లైట్ రే ఎటు నుంచి ఎటు వచ్చేటప్పుడు రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చేటప్పుడు సిచ్యువేషన్ ఇది. అలా కాకుండా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వచ్చేటప్పుడు అది ఈ నార్మల్కి దూరంగా వంగింది. యాంగిల్ ఐ కంటే యాంగిల్ ఆరే ఎక్కువ ఉంటుంది. సో యాంగిల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఐ. ఓకేనా. సరే అదొకటి నేర్చుకున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఏంటి లైట్ రే అనేది కనుక నార్మల్ వెంబడి కనుక వచ్చినట్టయితే అప్పుడు అది రిఫ్రాక్షన్కి లోను కాదు. అలాంటప్పుడు నార్మల్ వెంబడి రావటం అంటే ఏంటి, నార్మల్ వెంబడి రావటము అంటే అర్థం ఏంటంటే ఐ జీరో ఉన్నట్టు. ఎలా ఇక్కడ నేను గీస్తా చూడండి, ఇది ఇంటర్ఫేసు. ఓకేనా. మరి నార్మల్ ఏది, ఇది నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. ఒక లైట్ రే కనుక ఇలా వచ్చిందనుకోండి, కరెక్ట్గా నార్మల్ వెంబడే వస్తే అది రిఫ్రాక్షన్కు లోను కాదు. అలాంటప్పుడు యాంగిల్ ఐ ఎంత, జీరో. యాంగిల్ ఆర్ కూడా జీరోనే. ఇక్కడ ఉంటుంది ఐ. లైట్ రే దీని వెంబడే ఇటు వస్తే ఇంకా యాంగిల్ ఐ జీరో కాకేముంది. అంటే సినాప్సిస్ అనేది మీరు చూసుకున్న తర్వాతనే ఎప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్మాల్ ఎన్తో డినోట్ చేస్తారు. అది సికు వికు ఉండే రేషియో ఎన్ ఈజ్ ఈక్వల్ సి బై వి. సి అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు యూనిట్స్ లేవు, డైమెన్షన్స్ లేవు. దీనికి యూనిట్ ఏంటి అని అడిగితే లేదని చెప్పాలి. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే N12. N12 అంటే ఏంటి, N12 అంటే ఏం చెప్పాలంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం రిలేటివ్ టు సెకండ్ మీడియం అని చెప్పాలి. అలాంటప్పుడు N1/N2. నిన్ను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ అని అడిగాడు అనుకో, అప్పుడు Ng/Nw అని చెప్పాలి. ఓకేనా. అలా నెక్స్ట్ లైట్ రే అనేది ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చినప్పుడు దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది. అంటే ఫస్ట్ మీడియంలో వెలాసిటీ v1 ఉంటే సెకండ్ మీడియంలో v2 ఉంటుంది. దాని వేవ్ లెంగ్త్ కూడా చేంజ్ అవుతుంది, కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం చేంజ్ కాదు. లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చినప్పుడు దాని ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదు. సో అలాంటప్పుడు v1/v2 ఈజ్ ఈక్వల్ టు λ1/λ2 అవుతుంది. అది జాగ్రత్తగా మీరు గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. మనకు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే కూడా చెప్పాం. ఇప్పుడు ఈ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అనేవి కొన్ని మెటీరియల్స్కి మీరు తెలుసుకొని ఉండాలి. గ్లాస్కి ఎంత అంటే 1.5, అదే వాటర్కి ఎంత అంటే 1.33 లేకపోతే 4/3, అదే ఐస్కి 1.31, నెక్స్ట్ డైమండ్కి 2.42. అన్నిటికంటే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేది డైమండ్కి. నెక్స్ట్ ఆల్కహాల్కి 1.36. ఇలా కొన్ని మెటీరియల్స్కి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ అనేవి మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి అని ఇంతకుముందు చెప్పుకున్నాను చూడు, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అలానే ఇది ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటంటే sin i/sin r ఈజ్ ఈక్వల్ టు N2/N1, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే
n1 sin i ఈజ్ ఈక్వల్ టు n2 sin r అనేదే రెండో స్నెల్స్ లా ఇది. అదే రెండో లా. సో రెండోలా గుర్తుపెట్టుకోండి. n1 sin i ఈజ్ ఈక్వల్ టు n2 sin r అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లైట్ రే అనేది ఒక గ్లాస్ ల్యాబ్లో నుంచి కనుక వచ్చినట్టయితే అది 2 సార్లు రిఫ్రాక్షన్కు లోనవుతుంది. ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డీవియేషన్ ఎంత అంటే 0. ఓకేనా? ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినవి. ఈ కర్వ్డ్ సర్ఫేసెస్లోకి వస్తే ఇది డబుల్ కాన్వెక్స్ లెన్స్, ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఇది కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ లెన్స్, ఇది డబుల్ కాన్కేవ్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్, ఇదేంటిది డైవర్జింగ్ కన్వర్జింగ్ లెన్స్. అంటే రెండు ఉన్నాయి ఇందులో. ఓకేనా? సరే, ఇలా వస్తువు గనక ఇన్ఫినిటీలో ఉన్నట్టయితే దాని నుంచి ప్యారలల్ లైట్ రేస్ వస్తాయి. అది కాన్వెక్స్ లెన్స్ మీద కనుక పడ్డట్టయితే ఇమేజ్ అనేది కరెక్ట్గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఎలాంటిదంటే చాలా చిన్నది, పాయింట్ సైజ్డ్, ఇన్వర్టెడ్ అండ్ రియల్. ఓకేనా? అదే కాన్కేవ్ లెన్స్ మీద ప్యారలల్ లైట్ రేస్ వచ్చి పడితే అవన్నీ కూడా ఇలా డైవర్జ్ అయ్యి చల్లా చెదరైపోతాయి. అది కాన్కేవ్ లెన్స్ యొక్క నేచర్ అన్నమాట. ఓకే, వస్తువుని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడొస్తుంది అనే దానికి మనకి చాలా కేసులు ఉన్నాయి. నెక్స్ట్ ఫోకల్ లెంగ్త్ అనేది ఎప్పుడు కూడా కాన్వెక్స్ లెన్స్కు పాజిటివ్, అదే ఫోకల్ లెంగ్త్ కాన్కేవ్ లెన్స్కు నెగటివ్. యూ అనేది ఇటు ఉందనుకో, లైట్ రేస్ ఇటు వస్తున్నాయి, యూ ఇటు కదా నువ్వు మెజర్ చేయటం, ఆపోజిట్, యూ నెగటివ్. ఇమేజ్ ఇటు ఉందనుకో, లైట్ రేస్ ఎటు వస్తున్నాయో అటే మెజర్ చేస్తున్నావు కాబట్టి యూ పాజిటివ్. అంటే సైన్ కన్వెన్షన్స్ అంటారు. మిమ్మల్ని ఒకసారి చూసుకోమని చెప్తున్నాను నేను. సినాప్సిస్ నేను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే నేను చెప్పిన వీడియోలో ఉంది కదా. మీరు సినాప్సిస్ చూసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది అండ్ వేవ్ లెంగ్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదిగో వస్తువుని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అనేది, ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వస్తే అది ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వెళ్తుంది. ఒక లైట్ రే కనుక ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే అసలు డీవియేట్ కాదు. ఒక లైట్ రే కనుక ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వస్తే అది బయటకు వచ్చిన తర్వాత ప్యారలల్గా బయటకు వస్తుంది ప్రిన్సిపల్ ఫోకస్కి. ఇలాంటివి లాస్ తెలుసు మనకి. వస్తువుని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అనే దానికి ఇవన్నీ అనమాట. వస్తువుని కనుక ఇన్ఫినిటీలో పెడితే ఆబ్జెక్ట్ని ఇమేజ్ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర, 2f కంటే అవతల పెడితే ఇమేజ్ అనేది fకి 2fకి మధ్యలో. అలా కాకుండా 2f దగ్గరే పెడితే ఇక్కడ కూడా 2f దగ్గరే వస్తుంది, సేమ్ సైజు ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్. ఎఫ్కి 2fకి మధ్యలో పెడితే 2fకి అవతల వస్తుంది, అక్కడ బియాండ్ 2f వస్తుంది, ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది. ఎఫ్ దగ్గరే పెడితే వస్తువుని ఇమేజ్ అనేది ఇన్ఫినిటీలో వస్తుంది, ఎందుకంటే ఈ రెండు లేస్ కలుసుకోవు కదా. అలా కాకుండా వస్తువుని గనక మనం ఎఫ్కి పీకి మధ్యలో పెడితే ఇమేజ్ అనేది ఆ వైపే వస్తుంది, లాస్ట్ కేసు. ఇది ఒక్కటే విర్చువల్ ఇమేజ్. ఇదే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో ఉపయోగించే ప్రిన్సిపల్. ఈ లాస్ట్ కేసే ఎక్కువ సార్లు అడుగుతుంటాడు. ఓకేనా? ఇదంతా కాన్వెక్స్ లెన్స్కు. కాన్కేవ్లో అయితే జస్ట్ 2 కేసులు అంతే. ఎప్పుడు కూడా కాన్కేవ్ లెన్స్లో విర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ వస్తుంది, చిన్నది వస్తుంది. విర్చువల్ ఇమేజ్ నిటారుగా ఉంటుంది, స్మాల్ డిమినిష్డ్, చిన్నది వస్తుంది. లెన్స్ ఫార్ములా ఏంటంటే 1/v - 1/u = 1/f. అదే నేను ఇంతకుముందు మీకు చెప్పిన మిర్రర్ ఫార్ములా అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, లెన్స్ ఫార్ములా అంటే ఇది. ఓకేనా? సరే, మ్యాగ్నిఫికేషన్ అంటే మీకు తెలుసు, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని, లేకపోతే -v/u అని రాయొచ్చు. ఇది ఇంపార్టెంట్. m = hi/h0 - v/u. ఒక లెన్స్కి పవర్ ఉంటుంది, పవర్కి ఫార్ములా ఏంటంటే 100/f అనేది ఫార్ములా. f సెంటీమీటర్స్లో ఉండాలి, అలా కాకుండా f మీటర్స్లో ఉంటే ఇదైనా వాడచ్చు. ఈ పవర్ ఆఫ్ ది లెన్స్ ఫార్ములా యూనిట్ ఏంటంటే డయాప్టర్. ఫోకల్ లెంగ్త్ ఎంత తక్కువ ఉంటే పవర్ అనేది అంత ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
ఓకేనా? ఇప్పుడు మల్టిపుల్ చాయిస్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. కిరోసిన్ ఈజ్ ఆప్టికలీ డాష్ దెన్ వాటర్. కిరోసిన్ అనేది తేలికైన మీడియం వాటర్తో పోలిస్తే. సో ఆప్టికలీ రేరర్ మీడియం దాన్ వాటర్. సార్ రేరర్ మీడియము డెన్సర్ మీడియం ఎలా తెలుసుకోవాలి అంటే దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే అది డెన్సర్, దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే అది రేరర్. వాటర్తో పోలిస్తే కిరోసిన్కే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, అందువల్ల అది రేరర్. ఇఫ్ ది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం ఈజ్ హై దెన్ స్పీడ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే అందులో లైట్ అంత స్లోగా వెళ్తుంది. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డైమండ్లకు చాలా ఎక్కువ, అందువల్ల డైమండ్లో లైట్ స్లోగా వెళ్తుంది. అదే శూన్య ప్రదేశానికి వ్యాక్యూమ్కు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, అందువల్ల స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ. గుర్తుపెట్టుకోండి. ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ విచ్ లైట్ రే డస్ నాట్ అండర్గో రిఫ్రాక్షన్. నేను మీకు చెప్పాను 0 degrees అని. కరెక్ట్గా నార్మల్ వెంబడి కనుక లైట్ వచ్చి పడితే అసలు అది పక్కకు వంగకుండా నార్మల్ వెంబడే వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు రిఫ్రాక్షనే జరగదు అసలు. యాంగిల్ I0, యాంగిల్ R0. ఒక లైట్ రే డెన్సర్ నుంచి రేరర్కి వస్తున్నది అంటే అది ఎటు వంగుతుంది చెప్పండి మీరే. డెన్సర్ నుంచి రేరర్కి వస్తుంటే నేను ఇక్కడ గీసి కూడా చూపిస్తాను చూడండి. ఇది ఏంటది? ఇంటర్ఫేస్. ఓకే, ఇది నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. ఓకే, మరి ఇప్పుడు లైట్ రే ఎటు వస్తుంది? ఇది డెన్సర్, ఇదేంటిది? రేరర్. డెన్సర్ నుంచి లైట్ రే ఇలా వచ్చింది, అప్పుడు అది ఇటు వెళ్ళిపోద్ది. యాంగిల్ I కంటే యాంగిల్ RA ఎక్కువ ఉంది, ఎందుకంటే అది నార్మల్కి దూరంగా వచ్చింది కదా. సో యాంగిల్ RA ఎక్కువ ఉంటుంది యాంగిల్ I కంటే. ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2. ఎలా సార్ కనుక్కుండేది వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే మీకు చెప్పాను నేను ఏమని, N=C/V అని. డైమండ్కి వాడు 2 అని ఇస్తున్నాడు కాబట్టి 2 C అంటే శూన్యంలో కాంతి వేగము నీకు తెలిసి ఉండాలి. స్టాండర్డ్ అది 3 × 10⁸ అని. శూన్యంలో కాంతి వేగం అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ నీకు తెలిసి ఉండాలి, ఖచ్చితంగా తెలుసుకోండి. బై V. V నటు ఈ 2ని 2. V = 3/2 × 10⁸. 3/2 అంటే 1.5. కాబట్టి ఆన్సర్ అది. అలా చేయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఐస్ అంటే అది చూసుకోవాలి, కొన్నిటికి గుర్తుపెట్టుకోవాలి. 1.31. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం డిపెండ్స్ అపాన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. అందువల్ల మన ఆన్సర్ ఏంటంటే C. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మీడియం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ ది మీడియం. ఆప్టికల్ డెన్సిటీ ఎంత ఎక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. ఆప్టికల్ డెన్సిటీ ఎంత తక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా అంత తక్కువ ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఆప్టికల్ డెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21 కదా, N1/N2 ఆన్సర్. నేను ఇందాక చెప్పాను కదా మీకు, స్నెల్స్ లా ఏంటి? N1 sin I = N2 sin R. ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ డిపెండ్స్ అపాన్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. ఫోకల్ లెంగ్త్కి సంబంధించి లెన్స్ మేకర్ ఫార్ములా ఒకటి ఉంది. ఏంటది? 1/f = n-1 × 1/r1 - 1/r2 అనేది లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఫోకల్ లెంగ్త్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీద డిపెండ్ అవుతుంది. మెటీరియల్ ఆఫ్ ది లెన్స్, n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అది మెటీరియల్ మీద కదా, కాబట్టి f కూడా మెటీరియల్ మీదనే. మీడియం ఇన్ విచ్ లెన్స్ ఈజ్ ప్లేస్డ్. మన లెన్స్ని ఏ మీడియంలో పెట్టామో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఫోకల్ లెంగ్త్ అనేది 3 అంశాల మీద. ఒకటి రేడియై ఆఫ్ కర్వేచర్ మీద, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది లెన్స్, లెన్స్ని ఏ మెటీరియల్తో చేశారో దాని మీద, ఈ లెన్స్ని ఎందులో ఉంచారో దాని మీద. సో ఆల్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆల్ ది అబోవ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ వాటర్ బిహేవ్స్ అంటే నీళ్ల లోపల ఉన్నటువంటి ఎయిర్ బబుల్ ఒక కాన్కేవ్ లెన్స్గా బిహేవ్ చేస్తుంది. బైకాన్కేవ్ లెన్స్. డాష్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమినిష్డ్ అండర్. చిన్న ఇమేజ్ని ఫామ్ చేసేది, నిటారైన ఇమేజ్ని ఇప్పుడు ఫామ్ చేసేది బైకాన్కేవ్ లెన్సే.
బైకాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా నిటారైనటువంటి చిన్నదైనటువంటి విర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సైజ్ ఆఫ్ ది ఇమేజ్కి సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కు ఉండే రేషియోని మ్యాగ్నిఫికేషన్ అంటారు. దాని డెఫినేషన్ అది. ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ విర్చువల్ అండ్ డైరెక్ట్. విర్చువల్ ఇమేజ్ వచ్చేది ఎప్పుడు ఒక లాస్ట్ కేసే. లాస్ట్ కేస్ అంటే వస్తువుని పీకి ఎఫ్కి మధ్యలో పెట్టాలి. అసలు ఇక్కడ ఎక్కడ లేదు, అది రాసుకోండి. వస్తువుని ఎక్కడ పెట్టాలంటే పీకి ఎఫ్కి మధ్యలో. ఎక్కడో ఒకటి కొట్టేసుకొని రాస్తున్నాను నేను, ఎందుకంటే సరిగ్గా ఇవ్వాల వీడు. ఎక్కడ పెట్టాలి? ఇదిగో ఇది కొట్టేస్తా, ఇది కొట్టేసి పీకి ఎఫ్కి మధ్యలో. అప్పుడు అది లాస్ట్ కేస్, అక్కడే విర్చువల్ ఇమేజ్ వచ్చేది. రియల్ ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్వెక్స్ లెన్స్ వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. ఎఫ్కి టు ఎఫ్కి మధ్యలో పెడితే, అంటే మీకు 6 కేసులు తెలిసి ఉండాలి కదా. ఎఫ్కి టు ఎఫ్కి మధ్యలో పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? బియాండ్ టు ఎఫ్ వస్తుంది, అప్పుడు లార్జ్ ఇమేజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. If the object is moved towards a convex lens, the size of its image increases. ఆబ్జెక్ట్ లెన్స్కి దగ్గరగా తీసుకెళ్తుంటే అప్పుడు ఇమేజ్ పెద్దది కనిపిస్తుంది. ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్వేస్ విర్చువల్ అండ్ డిమినిష్డ్. ఆల్వేస్ విర్చువల్ అండ్ డిమినిష్డ్. కాన్కేవ్ అంటేనే అంతే ఉండేది. నెక్స్ట్, ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్వేస్, ఓకే చెప్పాను నేను. ఏ రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్వేస్. రియల్ ఇమేజ్ కాదు ఇక్కడ ఉండాల్సింది, విర్చువల్ ఇమేజ్ అని పెట్టుకోండి. విర్చువల్ ఇమేజ్ అన్నాడంటేనే ఇక్కడ ఆన్సర్లలో ఒకటి దొరికేది మనకి. విర్చువల్ ఇమేజ్ ఎప్పుడంటే 6th కేస్. అప్పుడు ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్స్. అప్పుడే ఏది 6th కేసులో విర్చువల్ ఇమేజ్ ఎప్పుడు వస్తుంది అంటే సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎటు ఉందో ఇమేజ్ కూడా అటే ఉంటుంది. రెసిప్రోకల్ ఆఫ్ ది ఫోకల్ లెంగ్త్ని పవర్ అంటారు. దానికి యూనిట్ డయాఫ్టర్స్ అని కూడా చెప్పాను మీకు. ఇదిగో ఇక్కడ డయాఫ్టర్. నెక్స్ట్, కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంగ్త్ 50 సెంటీమీటర్స్ ఇచ్చాడు, పవర్ కనుక్కోమన్నాడు. పవర్కి ఫార్ములా 100/f అని వేసుకోండి. P = 100/f అని వేసుకోండి. అప్పుడు 100/f ఎంత వాడు ఇచ్చింది? 50 సెంటీమీటర్స్ ఇచ్చాడు, కాబట్టి ఆన్సర్ 2 డయాఫ్టర్స్. ఆన్సర్ ఎంత అంటే 2 డయాఫ్టర్స్. నెక్స్ట్, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా చిన్న ఇమేజ్ని కూడా ఫామ్ చేసేది వస్తువుతో పోలిస్తే. మరి అలాంటప్పుడు దాని మ్యాగ్నిఫికేషన్ ఇప్పుడు లెస్ దాన్ యూనిటీ ఉంటుంది, అంటే 1 కూడా ఉండదు, అంతకన్నా తక్కువ ఉంటుంది. ఏ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ కరెక్టివ్ లెన్స్ ఆఫ్ పవర్ ఇంత ఇచ్చాడు, ఫోకల్ లెంగ్త్ ఎంత అంటున్నాడు. ఏదైనా ఒకటి ఇస్తే రెండోది చెప్పగల కదా. P = 100/f అని మీకు తెలుసు. P = 100/f. నీకు f కావాలి, f = 100/p. ఓకేనా? 100/1.5 అంటే 3/2 అంటే 100 × 2/3 అంటే 200/3 అంటే 66.66. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఏ కాన్కేవ్ లెన్స్ హ్యాస్ ఎ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ 20 centimeters. At what distance from the lens should be placed so that image is formed at 40 centimeters on other side of the lens? ఇది మీరు బొమ్మని ఊహించుకోవాలి. ఇలా ఉంటుంది కదా కాన్వెక్స్ లెన్స్, దానికి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. వాడు ఫోకల్ లెంగ్త్ ఎంత ఇచ్చాడు? 20 అని ఇచ్చాడు కదా. అప్పుడు C ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. C1 40 సెంటీమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే ఇక్కడ C2 కూడా ఇటు నుంచి 40 సెంటీమీటర్స్ దూరంలోనే ఉంటుంది. కరెక్టేనా? వాడు ఏమని అడిగాడు ఇక్కడ? వస్తువుని 40 దగ్గర పెట్టాట, ఇమేజ్ కూడా 40 దగ్గరే వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? 40 సెంటీమీటర్స్, అంతే. అర్థమవుతుందా? వస్తువుని 40 దగ్గర పెట్టాడు అంటే C1 దగ్గర పెట్టాడు, ఇమేజ్ ఎక్కడ వస్తుంది? C2 దగ్గర. అది లెన్స్ ఫార్ములా నీకు తెలుసు. 1/f = 1/v - 1/u అనేది లెన్స్ ఫార్ములా. నెక్స్ట్, ది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఫార్మ్స్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే బోత్ ఆఫ్ దెమ్. ఎప్పుడు విర్చువల్ ఇమేజ్ పెద్దదిగా వస్తుంది, విర్చువల్ ఇమేజ్ మ్యాగ్నిఫైడ్. నెక్స్ట్, ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 20 centimeters ఈజ్ కట్ ఇంటూ 2 halves అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ సగానికి కోసారనమాట. అప్పుడు పైన ఒక అర్ధచంద్రాకారంలో ఉండేది అంటే సెమీ సర్కిల్, కింద ఒక సెమీ సర్కిల్ వస్తుంది. ఫోకల్ లెంగ్త్ అంటే ఏం మారదు, 20నే ఉంటుంది. అంటే ఆ పై భాగము కింద భాగం రెండు లెన్సుల్లాగా పనిచేస్తాయి. ఇలా ఉంది కదా కాంది, అట్లా అడ్డంగా కట్ చేశారు. అప్పుడు ఇట్లా ఒక ముక్కు వచ్చింది, ఇట్లా ఒక ముక్కు వచ్చింది.
దీని ఫోకల్ లెంగ్త్ FA ఉంటుంది, దీని ఫోకల్ లెంగ్త్ FA ఉంటుంది, ఇది FA. మరి ఎప్పుడు సార్ మారేదంటే నిలువుగా కట్ చేయాలి, నిలువుగా, అప్పుడు 2F అవుతుంది, డబల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ డబుల్డ్, ఫోకల్ లెంగ్త్ డబుల్ చేస్తే పవర్ సగం అవుతుంది. ఏ ఆన్సర్. ఇఫ్ ది రేస్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ ఆన్ ది కాన్వెక్స్ లెన్స్ పాస్ త్రూ, డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ లైట్ రేస్ వస్తాయి. ప్యారలల్ లైట్ రేస్ ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళిపోతాయి. ఓకేనా, అది. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ది నంబర్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ దట్ ఎవ్రీ లెన్స్ హ్యాస్, రెండు ఉంటాయి, రెండు ఫోకల్ పాయింట్స్ ఉండేది. ఇది కదా కాన్వెక్స్ లెన్స్, ఇది కదా ప్రిన్సిపల్ యాక్సెస్. ఇటువైపు ఒక ఫోకల్ పాయింట్ ఉంటుంది, ఇటువైపు ఒక ఫోకల్ పాయింట్ ఉంటుంది, రెండు ఉంటాయి, కాబట్టి ఆన్సర్ 2. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ప్లేస్, ఒక కాన్వెక్స్ లెన్స్ని వాటర్లో పెడితే దాని ఫోకల్ లెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజెస్. If 40 centimeters each is object and image distance respectively for a convex lens, then the focal length. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ 40 నేనంట, అంటే ఖచ్చితంగా ఇది C అయి ఉంటుంది, C1 C2 అనమాట ఇది. అప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే సగము, అంటే 20 సెంటీమీటర్స్, అంతే ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ కెన్ బి యూజ్డ్ టు మేక్ లెన్స్. ప్లాస్టిక్ తోటి, ఐరన్ తోటి ఎట్ట చేస్తారు లెన్స్ని, మట్టితోటి ఎట్ట చేస్తారు, గ్లాస్ తోటి చేస్తారు, ఆన్సర్ గ్లాస్. నెక్స్ట్, irrespective of the position of the object on the principal axis, a concave lens gives an image. కాన్కేవ్ లెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎలాంటి ఇమేజ్ అంటే విర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్, విర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్, కాన్కేవ్ అంటే అంతే. వాచ్ మేకర్ యూజెస్ టు రిపేర్, వాచ్ మేకర్ కళ్ళకు పెట్టుకునేది ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ పెట్టుకుంటాడు, కాన్వెక్స్ లెన్స్ పెట్టుకుంటే పెద్దది కనపడుతుంది. పికప్ ది కరెక్ట్ ఆన్సర్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ డిపెండ్స్ అపాన్ ది సరౌండింగ్ మీడియం, కరెక్టే కదా. ఒక కాన్వెక్స్ లెన్స్ని నీళ్ళలో పెడితే దాని ఫోకల్ లెంగ్త్ పెరుగుతుంది, అంటే అర్థం ఏంటి చెప్పండి. ఫోకల్ లెంగ్త్ అనేది సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ ఉంది. ఓకే, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ చేంజెస్ విత్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇది తప్పిది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని బట్టి ఫోకల్ లెంగ్త్ ఏం మారదు, కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ట్రూ, అంతే. ఆన్ హీటింగ్, హీట్ చేస్తే లిక్విడ్ని దాని డెన్సిటీ తగ్గుతుంది, కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఏ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 12 సెంటీమీటర్స్ ఫార్మ్స్ అన్ ఎరెక్ట్ ఇమేజ్ 3 times ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ది డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ అనేది ఒక చిన్న లెక్క అనమాట. ఇది ఎట్లా, ఇది చేద్దాం మనం, జాగ్రత్తగా చూడండి. ఇది లెన్సు, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్, ఖచ్చితంగా వస్తువుని ఇక్కడెక్కడ పెట్టింటాడు, ఎఫ్కి పీకి మధ్యలో. ఇమేజ్ కూడా అటు సైడే వచ్చింది, ఎట్ట తెలుసు సార్ మీకు అంటే వాడు ఇక్కడ ఎరెక్ట్ ఇమేజ్ అంటున్నాడు. నిటారైనటువంటి ఇమేజ్ వచ్చేది కాన్వెక్స్ లెన్స్లో అలా లాస్ట్ కేసులోనే వాడు ఏమడుగుతున్నాడు అంటే ఇదిగో ఈ ఆబ్జెక్ట్ వస్తువుకి ఇమేజ్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. సరే ట్రై చేద్దాం. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ height of the image by height of the object is equal to minus v by u, అంతే కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ 3 times ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఇది 3x ఉంటే ఇది x ఉంది కిందది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ v by u, అంటే నేను v by u రాసేస్తున్నాను. అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 3u అవుతుంది. ఎందుకని సార్ మైనస్ తీసేశారు మీరు అంటే, నేను ఎందుకు తీసేశానంటే రెండు ఒకవైపే ఉన్నాయి కదా, రెండు ఒకటి ఇటు ఒకటి అటు ఉంటే అప్పుడు మైనస్ v by u, రెండు ఒక సైడే ఉన్నాయి. u మైనస్ తీసుకుంటే v కూడా మైనసే, అందుకని ఎందుకులేని v ఈజ్ ఈక్వల్ 3u అని రాసేసాను. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 లెన్స్ ఫార్ములా వేస్తున్నాను నేను. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అనేది కదా లెన్స్ ఫార్ములా. వాడు ఫోకల్ లెంగ్త్ 12 ఇచ్చాడు కదా, 1/12 ఈజ్ ఈక్వల్ టు 1/3u మైనస్ 1/u. అప్పుడు 3u కనుక నేను ఎల్సిఎం తీసుకుంటే పైన 3u మైనస్ u అవుతుంది, అంతేనా అయ్యేది. u మైనస్ 3u అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది, -2/3
3u వస్తుంది. ఏది 1/12 ఈజ్ ఈక్వల్ అప్పుడు నాకు కావాల్సింది u కదా, 1/12 ఈజ్ ఈక్వల్ -2/3u క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3u ఈజ్ ఈక్వల్ టు -24, u ఈజ్ ఈక్వల్ టు -8 cm. ఓకేనా, ఇది -8 వచ్చింది. -8 ఎందుకు వచ్చిందంటే ఇటు మెజర్ చేస్తాం కాబట్టి -8 వచ్చింది. మరి v ఎంత, దానికి త్రిబుల్ కదా, -24 సార్. మైనస్ ఎందుకు వస్తున్నది సార్ అంటే లైట్ రేస్ ఎటు వెళ్తున్నాయో ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేసేవని మైనస్లే కదా, అందువల్ల. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, లెన్స్ నుంచి -8, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, -24. మైనస్ ఎందుకు అంటే వెనక్కి. సరే కాసేపు మైనస్ తీసి పక్కన పెట్టండి. సో లెన్స్ నుంచి వస్తువు ఎంత దూరంలో ఉంది, 8. లెన్స్ నుంచి ఇమేజ్ ఎంత దూరంలో ఉంది, 24. అప్పుడు ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, 16. తీసేయడం దాంట్లో ఒకటి. సో 16 సెంటీమీటర్లు అన్నది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నిదానంగా చేయాల్సిన లెక్క, మరలా చూసుకోండి. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ పాసెస్ ఫ్రమ్ ఏ మీడియం ఎక్స్ టు అనదర్ మీడియం వై, నో రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ జరగలేదు అంటే అర్థం ఏంటంటే ఇఫ్ రే ఆఫ్ లైట్ హిట్స్ బౌండరీ ఆఫ్ ది మీడియం ఎక్స్ 0 degrees యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. బౌండరీ తోటి అంటే మాత్రం 90. అంటే ఎట్లా నేను చెప్పేది ఇది కదా, ఏది సర్ఫేస్ ఆఫ్ సెపరేషన్. మరి ఇదేంటిది, నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. ఒక లైట్ రే ఇలా వచ్చింది, ఆ రిఫ్రాక్షన్ జరగలేదంటే అర్థమైంది అది ఇలా వచ్చి ఉంటుంది, ఇలా వచ్చి ఉంటుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, 0. వాడు ఈ బౌండరీ తోటి అడుగుతున్నాడు అంటే ఈ యాంగిల్ అడిగాడు, 90. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ది బౌండరీ ఆఫ్ ప్యారలల్ గ్లాస్ స్లాబ్. ది రే ఆఫ్ లైట్ అసలు రిఫ్రాక్షనే జరగదు, డస్ నాట్ గెట్ రిఫ్రాక్టెడ్. అంతే కదా. పవర్ ఇచ్చాడు, ఫోకల్ లెంగ్త్ ఏముంది మీరు కనుక్కోగలరు కదా, 100/-4 వేయండి. 100/f కదా, 100/-4 వేస్తే -0. ఎంత వస్తుంది, 100 -25 cm. అంతేనా, ఇక్కడ చేద్దాం. 100/-4 అంటే -25 cm. అన్ని మీటర్లో ఇచ్చాడా, బై 100 వేద్దాం అంటే -1/4 మీటర్స్ అంటే 0.25 మీటర్స్. .025 రాదు, 0.25 మీటర్స్ వస్తుంది. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ 4 diopter పవర్ హ్యావింగ్ ఏ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ 0.25. 4 diopters ఉందంటే అది ఎంత చెప్పండి మీరే, 100/4 అంటే 25 సెంటీమీటర్స్. 25 సెంటీమీటర్స్ అంటే మీటర్స్లోకి మారిస్తే 0.25 మీటర్. ఓకేనా. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్కి -4 ఎట్టుంటుంది డయాప్టర్, మైనస్లో ఉండవు కాన్వెక్స్ లెన్స్కి, కాబట్టి రాంగ్. ఏ కాన్కేవ్ లెన్స్కి ప్లస్ ఎట్లుంటుంది, రాంగ్. ఏ కాన్వెక్స్ లెన్స్కి మైనస్ ఎట్లుంటుంది, రాంగ్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. తర్వాత నెక్స్ట్ చూడు, కింద ఏమి ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు, అది ఏంటి అంటున్నాడు, ప్లస్ ఉంది కదా, ఖచ్చితంగా అది కాన్వెక్స్ లెన్సే. ఇది బి కానీ సి కానీ అయి ఉండాలి. ఇది ఫోకల్ లెంగ్త్ కనుక్కోండి, ఎట్లా వస్తుంది, 1/f కదా, 1/f వేస్తే మీటర్స్లో చెప్తున్నాను నేను. 100/f వేస్తే సెంటీమీటర్స్, 1/f వేస్తే మీటర్స్. 1/1/2 0.2 మీటర్స్. కాబట్టి అది కాన్వెక్స్ లెన్స్. డెఫినెట్గా ఎలా చెప్తున్నానంటే ప్లస్ ఉంది కదా పవర్, కాన్వెక్స్ లెన్స్. ఇంకా ఫోకల్ లెంగ్త్ మీరు కనుక్కోగలరు 2 మీటర్స్ అని. ఓకేనా. నెక్స్ట్, ఒక parallel beam of light is incident in converging lens parallel to the principal axis. If we move away from the lens on the other side on its principal axis, the intensity of light decrease అవుతుంది అంతే. You are given water, mustard oil, glycerin and kerosene. In which of these media ray of light incident obliquely at same angle would bend the most? లైట్ రే ఎక్కువ బెండ్ అవ్వాలంటే
అది ఖచ్చితంగా ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉండాలి, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎక్కువ ఉండాలి. దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే అందులో లైట్ రే ఎక్కువ బెండ్ అవుతుంది. వీటి 4 రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు మీరు చూసుకోండి. గ్లిజరిన్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వీటి 4 ఎక్కువ, అందువల్లనే గ్లిజరిన్లో లైట్ రే ఎక్కువ బెండ్ అవుతుంది. వెన్ వైట్ లైట్ మూవ్స్ త్రూ వాక్యూమ్, వైట్ లైట్ అనేది వాక్యూమ్లో నుంచి వెళ్తున్నప్పుడు ఆ వైట్ లైట్లో 7 కలర్స్ ఉంటాయి కదా, అన్ని కలర్స్ ఒకే స్పీడ్తో వెళ్తాయి. లేకపోతే కలర్స్ అన్ని వేరుపడిపోతాయి కదా, అలా జరుగుతున్నదా? లేదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే వాక్యూమ్లో వైట్ లైట్ వెళ్తున్నది అంటే అర్థం ఏంటంటే అన్ని కలర్స్, ఆల్ కలర్స్, అందులో 7 కలర్స్ ఉంటాయి, విబ్జిఆర్ కలర్స్, అన్నీ ఒకే స్పీడ్తో వెళ్తాయి. స్పెరికల్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్, ఎయిర్ బబుల్ వాటర్లో కాన్కేవ్ లెన్స్గా బిహేవ్ చేస్తుంది. ఏ కాన్కేవ్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ 9/8 అయితే రివర్స్ అడిగితే 8/9 అని పెట్టండి. అంటే గ్లాస్ రిలేటివ్ టు వాటర్ ఇచ్చి వాటర్ రిలేటివ్ టు గ్లాస్ అని అడుగుతాడు, అప్పుడు 8/9 పెట్టండి. ది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై గ్లాస్ ఆఫ్ 0. ఓకేనా? ఎందుకని అంటే ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే ప్యారలల్గా ఉంటాయి. ఇంకా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏముంది? ఇప్పుడు ఇట్లా ఉంటుంది, అది ఇది కదా గ్లాస్ ల్యాబ్, ఇదేంటిది ఇన్సిడెంట్ రే. ఎమర్జెంట్ రే, ఇన్సిడెంట్ రే ప్యారలల్, అప్పుడు డీవియేషన్ ఏముంది? ఇక్కడ ఎంత ఉంటుందో యాంగిల్, ఇక్కడ అంతే ఉంటుంది. సో డీవియేషన్ 0, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఇలా మనం ఆన్సర్ చేయాలి. మీరు కూడా ఇలానే జాగ్రత్తగా 1-2 సార్లు సినాప్సిస్ బాగా చదువుకోండి, ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు చూసింది కామెంట్ పెట్టడంలా, అసలు చూస్తున్నారు లేదు నాకు అర్థం కావటంలా. సో మీరు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అప్పుడు నాకు ఇంకొక వీడియో పెట్టడానికి బాగుంటుంది. ఓకే, రైట్.